వీక్ ఫస్ట్ డే రోజు మార్కెట్ చూసినట్టయితే కొంచెం స్వల్ప లాభాలతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 1 అవర్లో అయితే బయ్యింగ్ చాలా ఎక్కువగా జరిగింది. సో ఓవరాల్గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా ఇంచుమించు పాజిటివ్నే క్లోజ్ అయినా కొంచెం ప్రెజర్గే లోనైన స్టాక్ మార్కెట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 76 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 80,787 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 32 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. లాభాల్లో 24,773 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 24,800 మార్కుకు దిగువన అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 72 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ అంటే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు మార్నింగ్ పాజిటివ్గానే స్టార్ట్ అయిపోయినా లాస్ట్ 1 అవర్లో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపించిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే ఈరోజు కొంచెం పాజిటివ్గానే కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో బాగా అయితే అంటే ఎక్కువగా మూమెంటం, పెద్ద నష్టాలు ఎక్కువ కనిపించినాయని చెప్పాలి. ఆటోమొబైల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. ఐటీ సెక్టార్లో ఇంచుమించు 1.6% అయితే నష్టాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ వీక్లో కానీ టోటల్ ఈ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఇంకోటి లాస్ట్ వీక్ మనం ఇచ్చిన మంత్లీ స్క్రిప్ట్స్ ఏవైతేనాయో మంచి స్పందన వచ్చింది సార్. చాలామంది కూడా నెక్స్ట్ స్క్రిప్ట్స్ ఏమి ఇస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్? మార్కెట్ చెప్పేది ఏమంత చెప్పాలంటే మరీ అంత జోష్ ఏం లేదు. బట్ ఓవరాల్ గా మార్కెట్ వచ్చి ఒక పాజిటివ్ మోడ్ లోనే ఉంది. అట్ ప్రెసెంట్ షార్ట్ టర్మ్ పాజిటివ్ మోడ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ ఈ క్లోజింగ్ వచ్చి ఒక మంచి క్లోజింగ్ ఉంది. 24,770 ఇది వచ్చి కొద్దిగా పాజిటివ్ క్లోజింగ్. ఓకే, కాబట్టి మనం ఈ వీక్ వచ్చి కొద్దిగా 24,700 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయితే అలాగే ట్రేడ్ అవుతూనే ఉంటే మనం ఒక అప్ సైడ్ ఒక మంచి టార్గెట్స్ చూడడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఇచ్చిన మంత్లీ స్క్రిప్ట్స్ అయితే చాలా యూజ్ అయినాయని అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ వీక్ కూడా మనం మంత్లీ స్క్రిప్ట్స్ కొన్ని ఇస్తే మంత్లీ కాదు వీక్లీ ఇచ్చేద్దాం. వీక్లీ సార్. ఓకే, టోటల్ గా ఈ వీక్ కి ఓకే నెక్స్ట్ ఒక 4 days కి ఓకే సార్ మనం స్క్రిప్ట్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఫస్ట్ సుజలాన్ చెప్తారా సార్? సుజలాన్ సుజలాన్ వచ్చి యాక్చువల్ గా ఈ వీక్ అంటే నేనేమంటున్నానంటే ఇది బాగా కొద్దిగా ట్రేడింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఈ లెవెల్స్ ని ఉపయోగించుకోవచ్చు. అది 58.35 పైన 58 రూపాయలు 35 పైసలు పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 58.65, 59.25 అండ్ 59.62, 60.22 ఇది అప్ సైడ్. ఇక మరీ ఎక్స్టెండెడ్ బుల్లిష్ అయితే 61.48 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది అప్ సైడ్. అదేలాగా డౌన్ సైడ్ కూడా 57.35 కింద 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 57.09, 56.49, 56.12, 55.52. ఇక మరీ డ్రాస్టిక్ ఏదైనా సెల్లింగ్ ప్రెషర్ వస్తే 54.26 దాకా రావడానికి అవకాశం. ఇది సుజలాన్ సార్. ఇంకోటి రిలయన్స్ సంబంధించి వీక్లీ స్క్రిప్ట్స్. రిలయన్స్ ఈ వీక్లీ లెవెల్స్ ఇది. రిలయన్స్ వచ్చి 1385 పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయిందంటే ఈ వీక్ అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 1388, 1398.93, 1405 అండ్ 1415.70 ఇది అప్ సైడ్. ఇక మరీ ఎక్స్టెండెడ్ బుల్లిష్ అయితే ఏదైనా మంచి న్యూస్ వస్తే 1437 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 1365 రూపాయల కింద ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయిందంటే రిలయన్స్ డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 1361, 1351, 1344.67, 1334.60 పైసలు. ఇక మరీ లోయెస్ట్ ఏదైనా
సెల్లింగ్ ప్రెషర్ వస్తే డౌన్ సైడ్ లో 1312 రూపాయల దాకా కూడా రావడానికి అవకాశం. ఓకే సార్, జొమాటో అంటే ఎటర్నల్ ఒక వీక్లీ లెవెల్స్ ఎలా ఉంది సార్? జొమాటో ఇప్పుడు ఎటర్నల్ గా మారింది కదా. ఇప్పుడు ఆ జొమాటో వచ్చి 333 రూపాయలు 50 పైసలు పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఈ వీక్ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి మనము 330 రూపాయలు 45 పైసలు, 340 రూపాయలు 30 పైసలు, 343 రూపాయలు 20 పైసలు, 348 రూపాయలు 11 పైసల దాకా చూడడానికి అవకాశం ఉంది. ఇక మరీ ఎక్స్టెండెడ్ బుల్లిష్ అయితే 358 రూపాయలు 33 పైసల దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ వచ్చి 325 రూపాయల కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితే 322 రూపాయలు 83 పైసలు, 318 రూపాయలు, 315 రూపాయలు, 310 రూపాయలు. మరి లోయెస్ట్ ఇక ఎక్స్టెండెడ్ డౌన్ సైడ్ అయితే 299 కూడా రావడానికి అవకాశం రిటర్న్. ఓకే, సేమ్ అలాగే ఓలా ఎలక్ట్రిక్ సార్. ఓలా మంచి లాస్ట్ వీక్ అంతా మంచి ఊపులో ఉండింది. ఓలా ఎలక్ట్రికల్ వచ్చి కొద్దిగా హోల్డ్ చేయాలి. సార్ చెక్ చేసి చెప్పేస్తాను. ఓలా ఒక నిమిషం ఉండండి, జస్ట్ మినిట్. ఓకే సార్, కొద్దిగా హోల్డ్ చేయండి. ఓలా ఎలక్ట్రికల్ జస్ట్ మినిట్ వచ్చేసింది. ఈ ఓలా వచ్చి లాస్ట్ వీక్ మంచి ర్యాలీ వెళ్ళింది మనకి. ఈ వీక్ మనకి చాలా మంది లెవెల్స్ అడిగారు. ఈ లోపు ఇంకోటి చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకోటి టాటా స్టీల్ ఒకటి సార్. టాటా స్టీల్ కూడా చెప్తాను. జస్ట్ ఓలా కూడా చెప్పాను, క్లియర్ అయిపోతుంది. ఓకే సార్. ఓలా వచ్చి ఈ వీక్ మనకి 63 రూపీస్ చూడండి, 63 రూపీస్ 20 పైసే పైన గాని ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే మనం అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 65 రూపీస్ 10 పైసే, 69 రూపీస్ అండ్ 71 రూపీస్ 50 పైసే అండ్ 75 రూపీస్ 45 పైసే దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా ఇక మరీ అప్ సైడ్ ఎక్స్టెండెడ్ ర్యాలీ కానీ వెళ్ళిందంటే మనము 83 రూపాయలు కూడా చూడడానికి అవకాశం ఉంది. 83 ఓకే, అంత ర్యాలీ వస్తుందని మనకి డౌట్ గానే ఉంది, చూద్దాం. తర్వాత డౌన్ సైడ్ వచ్చి 56 రూపాయలు 50 పైసలు కింద ఉంటేనే డౌన్ సైడ్ మనం చూడగలము. అది కానీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితే 54.74 డౌన్ సైడ్. తర్వాత 50 రూపాయలు 79 పైసలు, 48 రూపాయలు 35 పైసలు, 44 రూపాయలు 39 పైసలు. ఇది డౌన్ సైడ్ మనం చూడడానికి అవకాశం. టాటా స్టీల్ అడిగారు కదా. టాటా స్టీల్ వచ్చి మనకి 171 రూపీస్ పైన గానీ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితే మన అప్ సైడ్ టార్గెట్ వచ్చి 172.50, 176, ఆ తర్వాత 178.46, 182 రూపాయలు. ఇది ఇక ఫైనల్ అప్ ట్రెండ్ అప్ సైడ్ అయితే 189 కూడా ఈ వీక్ చూడడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక డౌన్ సైడ్ వచ్చి 164 రూపాయలు 50 పైసలు కింద ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయితే 162 రూపాయలు 86 పైసలు, 159 రూపాయలు 18 పైసలు, 156 రూపాయలు 90 పైసలు, 153 రూపాయలు 20 పైసలు. మరీ లోయెస్ట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే 145 దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. సార్ ఇంతకు ముందు ఒకటి మీరు గుర్తు చేయమన్నారు, అంటే స్పెషల్ స్క్రిప్ట్ ఒకటి ఇస్తాను ఆడియన్స్ కోసం అని చెప్పారు.
జీ వ్యూవర్స్ కోసం. యా ఇప్పుడు ఎస్ టాటా మోటార్స్ మనకి మంచి వాల్యూమ్ తో బ్రేక్ అయింది. ఓకే నెక్స్ట్ ఒక 40 days కి టాటా మోటార్ మంచి టార్గెట్స్ ఉంది. ఓకే అప్ సైడ్ టార్గెట్ వచ్చి ఇప్పుడు అక్యుములేషన్ చేసుకోవచ్చు, 716 రూపాయలు ఎంతో ఉంది. ఇంకా డౌన్ అయినా కూడా కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 752 రూపాయలు, తర్వాత 801 రూపాయలు, 880 రూపాయలు. స్టాప్ లాస్ మాత్రం 656 రూపాయలు స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి స్టాప్ లాస్. ఓకే ఇది వచ్చి ఒక 40 days లో ఈ ర్యాలీ వెళ్ళడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఓవరాల్గా అంటే ఇప్పుడు ఈ వీక్లో ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్, మీరు ఏం చెప్తారు? ఈ వీక్ మనకి చెప్పాను కదా సార్, 24,700 హోల్డ్ చేస్తే మన అప్ సైడ్ వచ్చి మనం కొద్దిగా 25,100 25,100 దాకా కూడా 25,100 200 దాకా కూడా చూడడానికి అవకాశం. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ పరంగా మనం ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకు? ఏముంది సార్, రోజుకి ఒక న్యూస్ వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాము మన లాభాలన్నీ మనం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేసుకోవాలని చెప్పి. ఓకే కొద్దిగా టైం పడుతుంది సార్. మన ఇండియన్ మార్కెట్ అట్ ప్రెసెంట్ వచ్చి మనము వి షుడ్ వెయిట్ అండ్ వాచ్. యా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ టైమ్ అయి బ్రేక్ అవునంత వరకు మనం కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గురుప్రసాద్ గారు అయితే వీక్లీ లెవెల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి వీక్లీ లెవెల్స్ని బట్టి మీరు కొంచెం మీరు బై కానీ ఎగ్జిట్ కానీ చేస్తే మంచి లాభాలు వస్తాయని అయితే సార్ అడ్వైజ్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.